King. Because of her hope, O Lord, she has conceived. In similar stage, you should have hope like Elizabeth. When you lose hope, వైస్ చైర్మన్ ఆఫ్ ఈశ్వరిబాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ డాక్టర్ రామచంద్ర రెడ్డి గారికి, డైనమిక్ డాక్టర్ కృష్ణారెడ్డి గారికి, మేఘనారెడ్డి గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్రీ యాదవ్ గారికి, దేశంలో ఈ భూమి మీద ఆరోగ్య రంగంలో ఎవరైనా ఆరోగ్యం ఉండాలా, అనారోగ్యమైనప్పుడు ఇబ్బందికర పరిస్థితుల ముందుండి సేవ చేయడానికి ముందుండి ఈ కాలేజీలో చదువుకొని ట్రైనింగ్ పాస్ అయిన వారికి, ఫ్రెషర్స్ కి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. ఇలాంటి మంచి నర్సింగ్ స్కూల్లో మీకు చదవడానికి అవకాశం వచ్చడం, మంచి డాక్టర్ రామచంద్ర రెడ్డి సార్ కావచ్చు, మేడం గీతారెడ్డి గారు, మేఘనారెడ్డి గారు, వారందరూ మీ గురించి కమిటెడ్ గా ఒక చౌకుల రేట్ తోటి ఫీజెస్ పెట్టి మంచి మీకు విద్యను అందించి ఈ సమాజానికి మీకు ఇచ్చినందుకు మీరందరూ వారికి డాక్టర్ రామచంద్ర రెడ్డి సార్ కావచ్చు, గీతారెడ్డి గారు కావచ్చు, వాళ్ళకున్న పొజిషన్ లో పెద్ద పెద్ద నర్సింగ్ హోమ్లు నడిపించవచ్చు, ఒక దూరం కూడా పెద్ద ఎత్తున వెళ్ళొచ్చు. కానీ వాళ్ళ పేద వాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండాలనేసి ఇప్పటికీ గీతా నర్సింగ్ హోమ్ ని అలా పేదలకు, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండాలని ఆ నర్సే మనందరికీ తెలిసింది. డాక్టర్ల యొక్క ప్రయారిటీ కావచ్చు, నర్సెస్ యొక్క ప్రయారిటీ. కోవిడ్ టైంలో కోవిడ్ మనపై దాడి చేసినప్పుడు మొత్తం ప్రపంచం దేశంలో ఉన్న వాళ్ళందరూ ఉనికి భయపడిపోతే ముందుండి మీరు యుద్ధం చేసి ప్రతి ఒక్క పేషెంట్ ని కాపాడింది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక చిన్న ప్రాబ్లం, డాక్టర్ సాబ్ కృష్ణారెడ్డి సాబ్ ఇది ఒక నాలుగు ఎక్స్పీరియన్స్, చాలా బాధాకరమైన ఎక్స్పీరియన్స్. ఇన్ని సంవత్సరాలు అయినాక నేను బాగుండి యాక్టివ్ ఉండి చేయాలనుకున్నాను. అనుకోకుండా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇష్యూ పెద్దగా అనిపించింది కానీ చిన్నదే ప్రాబ్లం అంటే దాంతో డాక్టర్లు డయాగ్నోసిస్ చేసుకుంటూ పోతే ఎంజోగ్రామ్ వారికి తీసుకెళ్లారు. మీరు ఎంజోగ్రామ్ చేసుకుంటేనే మీకు హార్ట్ డిసీజ్ ఉందా లేదా అని తెలుస్తుందంటే నేను కూడా ఎమ్మెల్యే అయినాక కూడా నాకు కూడా భయం అనిపించింది. అది ఏమైతుందో ఇంకా 3 సార్లు నాకు ఎంజోగ్రామ్ చేస్తారంటే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తే 3 సార్లు భయానికి రిటర్న్ వచ్చాను. భయపడి నేను హార్ట్ బీటింగ్స్ ఎక్కువ సార్లు వస్తారు కానీ నర్సెసే ఒక మదర్ లాగా ముందుండి అనుక్షణం ఏ విషయమైనా కూడా పేషెంట్ డిపెండ్ అయ్యేది కూడా నర్సెస్ మీదే. మీరు అలాంటి వృత్తిని చూస్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. కాబట్టి మీరందరూ మీ రంగంలో బాగా రాణించాలి. And definitely this institution which is attracting, कहीं दूर दूर से लोग आ रहे हैं यहाँ पे, असम से आ रहे हैं, गोरखपुर से आ रहे हैं, मणिपुर से आ रहे हैं और इंडिया से कई जगह से, हैदराबाद से, सिद्दीपेट से. तो इसका मतलब है ये पता चलता है कि इंस्टीट्यूशंस का जो फंडामेंटल्स है बहुत अच्छा है. मैं अभी रामचंद्र रेड्डी सर से बात करते पता चला है कि गूगल में सर्च करते वो लोग और लो कॉस्ट मतलब जो फीस कम रहता है इसलिए इस इंस्टीट्यूशंस में आ रहे हैं. बट उसके बाद जो है ज्वाइन होने के बाद जो ना आफ्टर ज्वाइनिंग द कॉलेज दे रियलाइज दैट दे ज्वाइन वन ऑफ द बेस्ट कॉलेजेस इन इंडिया. सो दैट इज़ व्हाट इनिशियली तो पता नहीं चलता है ना. कोई असम से गूगल में सर्च कर रहा है तो ईश्वरी बाई नर्सिंग कॉलेज का नेम आता है तो दे कंपेयर द naturally money matters for small families, people come from economically backward people, you know, they look for a low fees. तो उसमें एक अच्छा है कि ईश्वरी बाई नर्सिंग कॉलेज का नया नाम आता है तो नेचुरली दे सेलेक्ट दैट इन स्पाइट ऑफ लॉन्ग डिस्टेंस. असम से मैं असम में काम किया है, जोरहाट और गुवाहाटी में. असमी सोहाली जो लोगों के लिए मैं एक शब्द कहना चाहता हूँ कि उन लोग जो ना इतना अच्छा कल्चर है उन लोगों का, वेरी सिंपल पीपल और दे आर वेरी वेरी फॉन्ड ऑफ देयर कल्चर एंड हार्डली दे कम आउट ऑफ देयर Assam. Normally northeast there are 7 states
Assam is the biggest state apart from Nagaland, Manipur, Meghalaya. All those areas are very beautiful, very greenery areas, and people are very good. And those people coming to Hyderabad for such a noble profession like nursing, I think Bhagwan is gracing this, Bhagwan is having the blessings on this college, on the management of Dr. Reddy Garu and Geeta Reddy Garu and their family members who are all involved deeply in this noble college. And we know that many speakers have spoken. कई लोग बात किया कि नर्सिंग का जो प्रोफेशन है कितना अच्छा प्रोफेशन है, क्योंकि मैं देखा है कि मस्कट में और ऑस्ट्रेलिया में भी कई जगह में मैंने काम किया है. नर्सिंग के लिए इतना डिमांड है, नर्सेस के लिए. एवरीवेयर यू गो टू ऑल मल्टी स्पेशलिटी हॉस्पिटल इंक्लूडिंग हैदराबाद, चेन्नई, अपोलो हॉस्पिटल, एनीवेयर यू गो, नर्सेस का डिमांड इतना ज़्यादा है. कभी कोई नहीं, आई हैव नॉट सीन एनी, कोई नर्सिंग करके जो है ना खाली घर में बैठने वाला कोई नहीं देखा मैं. ऑलवेज देयर इज़ अ डिमांड फॉर दिस प्रोफेशन. एंड एज अवर वन ऑफ द लेडीज प्रिंसिपल दे सेड, इसमें जो है कंपैशन इज़ वेरी इंपॉर्टेंट. एंड आई वुड लाइक टू से अबाउट 3-4 minutes अवर भगवान बाबा's teachings which are very relevant for you people. That is, जैसा आपने एजुकेशनल इंस्टीट्यूशंस में 3 साल पढ़ रहे हैं, 4 साल पढ़ रहे हैं, एक शब्द में कहना चाहते हैं जो भगवान का जो प्यारे जो सेइंग से, एंड ऑफ एजुकेशन इज कैरेक्टर. भगवान ऑलवेज सेज, कोई भी कोर्स पढ़ो, कोई भी कॉलेज में आप ज्वाइन करो, बीटेक है, इंजीनियरिंग है, मेडिकल है, कोई भी है, बट एट द एंड ऑफ द एजुकेशन योर कैरेक्टर ओनली मैटर्स. योर एटीट्यूड, हाउ यू बिहेव विद द पीपल, how you talk to the people, how you react to the people, this is very important. Apart from your degrees which you receive after 3 years or 4 years, your behavior matters a lot. I am also telling you one more thing. If you are well behaved, well spoken, having skills, there is no dearth of jobs actually, and you will receive the highest payment in your category, because nurses में काफ़ी categories होते हैं. If you work in a small hospital, you will be paid reasonably, but if you work for a multi-speciality, super specialty hospitals, naturally the payments will be very high. Why? Because they look for your skills, your language, your attitude, your expression of love and compassion, how your experience has enriched all these things, based on your these things, you will be getting a better opportunities in big hospitals. So try to remember what Bhagwan said is, the end of education is character only is important in our lives. Although we carry the paper, the degrees, whatever the degree we received, it's a paper. But along with the paper, if you carry your personality of good behavior, good talking, hearing, compassion, treating the other people with love, these are all the things which matter, and they will fetch your personality. As the days goes, as the years roll down, your personality should come up. There should be a demand for your people. So that comes only with love in heart and good behavior, good manners. All these things are the ornaments for a man or woman. So we believe in Bhagwan Baba's philosophy that character only is the most important, and that will drive you, that will get you the salary, position, and then the status in the society. A character, having a good character is always respected in society. For example, I tell you just without wasting your time, a person who is say for example, is having a PhD holder, double PhD, double MTech, and he is earning about say 5-figure salary, maybe 1 lakh, 2 lakh or even more than that. But suppose if that person is addicted to some bad habits like drinking, and then going to the clubs, and then spending time gossiping and wasting his time, that all the degrees, whatever he is earning is a waste of these things. All these things will get value when you have a good character. So please keep away from the social evils, because as you go into the profession, the attractions are there in the society, they will attract you. And also one more thing, one thing you have to be always away from it is the ego problem. As you earn more and more, the ego will always follow you. So don't have any ego of your either knowledge
position, power, money, all these things will give the ego. So please remember Bhagwan's principle, ego is the biggest enemy in our life. If you keep that away, everybody will like you, everybody will love you. So that kind of attitude we have to develop in our life. When you go to an hospital, people should love you, should aspire for your company, should talk to you, should love you to talk to you. So that is the attitude we should develop and go ahead. And then one thing I would like to say about the Bhagwan's one more principle is what Bhagwan said. అష్టాదశ పురాణాలు అని చెప్తాం మనం తెలుగులో మన భారతీయ కల్చర్లో 18 పురాణాలు ఉన్నాయని చెప్తాం. కానీ ఈ కాలంలో అంత చదివే టైం ఎవరికి లేదు, అంత నాలెడ్జ్ చదివినా అర్థం కాకపోవచ్చు. వాటన్నిటి యొక్క సారాంశము భగవాన్ బాబా వారు చిన్న వర్డ్స్లో ఇచ్చారు, విచ్ ఆర్ వెరీ రిలవెంట్. आपके लिए बहुत अच्छा है. क्या है? लव ऑल, सर्व ऑल, हेल्प एवर, हर्ट नेवर. ये 4 प्रिंसिपल आपका ज़िंदगी को इतना आगे ले जाएगा. जस्ट रिमेंबर दीज 4 थिंग्स: लव ऑल, सर्व ऑल, हेल्प एवर, हर्ट नेवर. देखो कितना सिंपल है ना, कितना आसान है ना, याद करने में भी इजी है. लव ऑल, सबको प्यार करो और सबको जो है ना सेवा करो. उसके बाद किसी को जो ना दिल में जो ना दुखी नहीं पहुंचना चाहिए. नेवर हर्ट एनीबॉडी. हेल्प ऑलवेज. अगर आपको जो है छोटा से भी मौका मिलता है, किसी को सहायता करने के लिए आपको चांस मिलता है, प्लीज़ हेल्प देम. ऐसा नहीं है कि हेल्प करने के लिए पैसा चाहिए. नो, some people have got a misnomer that if I have money only I can help. No. That is a totally wrong system. If we help anybody with it, even a smile, good words, good thoughts, sit with somebody, console them, अच्छा से बात करो, उनका परिवार के बारे में बात करो, उनका कष्ट के बारे में जो ना थोड़ा सा उनको एक सलाह दे दो, अच्छा से जो ना एडवाइस दे दो. दैट इटसेल्फ इज अ सर्विस, दैट इटसेल्फ इज अ बिग हेल्प. डी नॉट गिव money. No, money is the least one I am telling you. If you have love in your heart, you can do lot of service for the people. Always extend your love. और 2 शब्द मैं बोल के जो है ना मैं समाप्त करना चाहते हैं, वो भगवान का बहुत प्यारा है. आई एम श्योर रामचंद्र रेड्डी गाరు will agree and our कृष्णा रेड्डी गाరు मैग्ना सिस्टम must have heard it. Always our people say, क्या होना चाहिए? नयनों में प्रेमदार, वचनों में अमृतदार. ये दोनों रिमेंबर करो, बस ज़्यादा रिमेंबर करने की नहीं है. नयनों में प्रेमदार, वचनों में अमृतदार. बोलने में 2 मीठा बोलो, सारे दुनिया तेरे को సలాం करेगा అని చెప్పారు. మొత్తం ప్రపంచం అంతా నీ యొక్క ముట్టిలోకి వస్తుంది ఎప్పుడు నీవు ప్రేమతో మాట్లాడితే, మంచి కళ్ళతో ప్రేమతో చూస్తే ప్రపంచం అంతా నీకు దాసం అవుతుంది. సో వచనో మే అమృతదార్, నయనో మే ప్రేమదార్. ఈ 2 కూడా భగవాన్ బాబా వారు చేశారు, చూయించారు. ఆయన 86 సంవత్సరాలు చేసినటువంటి సేవకు ఈరోజు భారతదేశంలోనే కాకుండా 180 దేశాల్లో సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఉంది అంటే కేవలం భగవాన్ బాబా వారి యొక్క ప్రేమ ప్రేమ ప్రేమ, సర్వీస్ సర్వీస్ సర్వీస్, హెల్పింగ్ హెల్పింగ్ హెల్పింగ్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళామంటే యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యు ఆర్ ద మోస్ట్ వాంటెడ్ పీపుల్ ఇన్ ఎవరీ హాస్పిటల్ అండ్ యూ విల్ బి రీచింగ్ ద హైయెస్ట్ పేమెంట్ ఇన్ యువర్ profession. It is not that you compromise for a small payment. No, go to the highest payment. Earn in dollars. Earning is euros. How you can do it? Only by your skill, your nature, your attitude, loving the principle. And जैसा मैंने बोला कि अच्छा बोलो और अच्छा देखो, सारे दुनिया जो है ना आपको आएगा, आपको पैसा भी देगा, सोसाइटी में स्टेटस भी देगा, पोजीशन भी देगा, सब देगा. लास्ट में एक शब्द बोल के मैं समाप्त करता हूँ. हमेशा रिमेंबर गॉड इन एनी फॉर्म. अगर आप हिंदू से राम को याद करो, कृष्ण को याद करो, हनुमान को याद करो. अगर आप मुस्लिम से अल्लाह को याद करो, नमाज पढ़ो. अगर इफ़ यू आर क्रिश्चियंस, प्रे लॉर्ड जीसस. So any religion is okay. For example, any religion is, all the religions are good. మతమేమి మనం స్వామి వారు చెప్తారంటే మతమేమి చెడ్డది, మతులు మంచిగా అయితే మన మతి మంచిగా ఉంటే మతమేమి చెడ్డది కాదని చెప్పారు స్వామి. అన్ని మతాలు మంచిగా బోధిస్తున్నాయి. క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా కానీ, బుద్ధిజం అయినా, హిందూ అయినా అన్ని మంచిగానే బోధిస్తున్నాం. మన మతి మంచిగా ఉంటే అన్ని యొక్క మతాలు మంచిగానే బోధిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మీ యొక్క ధర్మాన్ని
కనీసం ఒక 5 నిమిషాలు మీ ప్రొఫెషన్కి వెళ్ళే ముందు, కాలేజ్కి వచ్చే ముందు ఒక్క 2 నిమిషాలు 5 నిమిషాలు మీరు కలుసుకునేటువంటి దేవుడు ఎవరైనా సరే, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, లేకుంటే అమ్మవారు దుర్గాదేవి, లేకుంటే జీసస్ క్రైస్ట్, అల్లా, బుద్ధ, ఎవరైనా సరే రోజు that is what is called, I will give you very very good word, appointment with God we call it. You got it? Appointment with God you take every day for 2 minutes 5 minutes. नहाने के बाद जो है ना, आपके पुजारी में जाओ, अगर हॉस्टल में रहता है तो हॉस्टल में आपका जो ना भगवान का तस्वीर रखो, अल्लाह का तस्वीर रखो, बुद्ध का नहीं तो राम का रखो. Just 2 minutes you take appointment with God, then you go for college, then you go for hostel, for example the farewell party दिया, 3 साल के बाद आप बाहर जा रहे हैं तो naturally you take up some jobs. So job जाने से पहले, जॉब को जाने से पहले, प्रोफेशन में जाने के पहले, please take appointment with your chosen God. Pray for the good of yourself, your family and the welfare of the society, and everybody will be very happy with your prayers. Okay, and thank you for giving this opportunity, Dr. Ramchandra Reddy garu. I wish not only the farewell, the outgoing students, but also I wish the people who have joined the fresh batch people. Also I wish, let Bhagwan have the blessings, the full blessings on this institution. Let it flourish for many more years, this Ishwari Bai Institute of Nursing. I wish you all the best. Thank you and Jai Sai Ram.